హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. నేనైతే రథసప్తమిని ఇలా చేసుకున్నాను ఈరోజు. ముందుగా ఇల్లంతా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసుకొని పాలు పొంగించాను. ఫస్ట్ పాలు పొంగించి ఆ పొంగించిన పాలలో కొంచెం బియ్యం వేసుకొని పరమాణం చేసుకున్నాను అనమాట. రథసప్తమి రోజు సూర్యభగవానుడికి పరమాన్నం నైవేద్యం పెడితే మంచి జరుగుతుందని చెప్పేసి నేను పరమాన్నం చేస్తున్నాను. మేమైతే ఎప్పుడు మాకు ఇది అలవాటు లేదండి. నార్మల్గా కొంతమంది అయితే చిక్కుడుకాయలతో రథంలా కట్టి చేస్తారు. మేము ఎప్పుడు అలా చేయలేదు, మా అత్తగారు కూడా చేయలేదు. అంటే మాకు ఎప్పుడు అలవాటు లేదు. నార్మల్గా ఎప్పుడు పాలు పొంగించుకొని ఇలా పరమాన్నం చేసుకొని సూర్యభగవాన్ నైవేద్యం పెడతాము. తులసి మొక్క ఉంటే తులసి మొక్క దగ్గర కూడా పెట్టించుకోండి, అక్కడ పెట్టుకోండి, పీఠం పెట్టుకొని. లేకపోతే పైన సూర్యభగవాన్ పెట్టుకోండి. నేనైతే పైన పెట్టేసుకున్నానండి. చూడండి, పరమాన్నం బెల్లం పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇలాచి ఉన్న బెల్లం పౌడర్ వేసుకుని మంచిగా ఉడికిన తర్వాత, కానీ మా రైస్ ఉడికిన తర్వాత బెల్లం వేయండి, లేకపోతే ఉడకదు. బియ్యం అనేది ఉడికిన తర్వాత వేసుకుని మంచిగా బెల్లం పౌడర్ మిక్స్ చేసుకొని ఇక నేనేమో కొంచెం నెయ్యి వేసుకొని ఇక డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇదే నైవేద్యం ఇంట్లో కూడా పెట్టుకున్నాను, బయట కూడా పెట్టానండి. సూర్యభగవానుడికి మంచిగా పూజ చేసుకున్నాను ఈరోజు అయితే మాత్రం. చూడండి, ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టుకొని పరమాన్నం చేశాను కదండి, అదే నైవేద్యం పెట్టుకున్నాను. ఇంకా అదేవిధంగా మేడ మీద కూడా పైకి వెళ్ళి కూడా సూర్యభగవానుడికి కూడా ప్లేట్లో కొంచెం పరమాన్నం పెట్టేసి నేను దండం పెట్టుకున్నాను. ఇలా చేసుకోనండి నేను ఈరోజు సప్తమి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.